జతగలిసే సాంగ్ గురించి చెప్పాలంటే ట్యూన్ టప్పని చేసే సాంగ్ దాని తర్వాత దీనికి లిరిక్స్ ఎలాంటివి పెట్టాలి అని మాకు చాలా ఆలోచించాం. ఎందుకంటే ఇది లవ్ సాంగ్లా ఉండాలి, కానీ లవ్ సాంగ్ కాదు. ఎందుకంటే అది ఒక అందులో మహేష్ బాబు గారు ట్రైలర్లు అంటారే, అంటే అదో రకం అని, అలాగే ఈ సాంగ్ అదో రకం అన్నమాట. జత కలిసే జగములు రెండు జత కలిసే. ఈ సాంగ్ ట్యూన్ చేసినప్పుడు వెంటనే అందరికీ తెగ నచ్చేసింది. మహేష్ గారు అయితే నాకు కాల్ చేసి, యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్లో 3 సాంగ్స్, రామరామ, జత కలిసే అండ్ చారుశీల సాంగ్ టప్పటప్ప కంపోజింగ్ అయిపోయింది. అయిన వెంటనే మహేష్ గారు నాకు కాల్ చేసి ఇది నా కెరీర్లో నేను ఫాస్టెస్ట్ కంపోజింగ్ తెలుసు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. సో ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్. జత కలిసే అడుగులు రెండు జత కలిసే. సో దీనికి లిరిక్స్ ఇలా ఉండాలా, అమ్మో ఇది లవ్ ఎక్కువైపోతున్నా, ఇక్కడ తగ్గించాలా అంటే బ్యాలెన్స్ చేస్తారాల్సి వచ్చింది. దానికి రామజోగి శాస్త్రి గారు కూడా పాపం మాకు చాలా కోఆపరేట్ చేసి చాలా కష్టపడి లిరిక్స్ రాశారు. బట్ ఫైనలీ అది చాలా చాలా ఆ తెలుగు తనం ఉంటూనే అండ్ అట్ ది సేమ్ టైం చాలా మోడర్న్ థాట్స్తో ఇట్స్ మిక్స్ ఆఫ్ ప్యూర్ తెలుగు వర్డ్స్ అండ్ ఇంగ్లీష్ వర్డ్స్. ఒక చిన్న విచిత్రంగా ఉంటుంది ఈ సాంగ్ లాంగ్వేజ్. అండ్ యాజిన్ నజర్ అనే అబ్బాయి ఈ సాంగ్ పాడాడు, చాలా బ్యూటిఫుల్గా పాడాడు. డిడ్ ఏ గ్రేట్ జాబ్. సో థ్యాంక్స్ టు యాజిన్ అండ్ రామజోగి గారు వన్స్ అగైన్. అండ్ ఈ సాంగ్ కూడా బ్యూటిఫుల్ పిక్చరైజేషన్. ఈ సాంగ్ బ్యాక్ డ్రాప్స్ కానీ, ద గ్రాండియర్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ హైలైట్స్ ఆఫ్ ది సాంగ్. అండ్ మహేష్ గారు కానీ, శృతి హాసన్ కానీ, దే రియలీ రాక్ ది డాన్స్. కొన్ని మూమెంట్స్ అయితే శృతి హాసన్ మూమెంట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఈ సాంగ్లో. అండ్ మహేష్ గారు లుక్స్ లైక్ అంటే ఒక $1 million లుక్ అంటారే అలా ఉంటుంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ వీడియో. So once again thanks to Raj Sundaram. Hot Mexican tequila, chicken out in the naughty fantasy la. Oh part picture cute Indian masala. He smile love symbol. Hi, Harish here. I'm doing a big movie with Kottal Shiva sir and Mahesh Babu sir and Madhu sir. I'm really hoping this would be a biggest launch for me in Telugu. ఏదో పని చేసినా నన్ను కాపాడటానికి కూడా వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. I'm doing a character called Radha and it is very tough badass I would say. సిటీలోకి రాక ముందే బస్ ఆపి గొంతు కోసి అరుపునక్కడే ఆపేయండిరా. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? Working with Anlarusu Master was fantabulous, and Madhi sir and Shiva sir is always supporting. I'm really hoping this would give me a big break in Telugu. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. Hi, I'm Nikita. I'm playing Mahesh Babu's sister in this movie. It's been a really lovely experience. I have met all these people. They've been very good to me. I don't speak Telugu, so they've really helped me out, and it's been real fun. Our director, he is very sweet. He is explaining things to me very sweetly and slowly. We are a family who lives we're a rich family, and this is the village, so we're coming here, and it's a beautiful story, and I hope you all like it. Our camera sir is also very patient, and it's been real fun. Jata kalise adugulu rendu jata kalise. శ్రీమంతుడు ఈ సినిమాలో నటించటం ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త రకమైనటువంటి అనుభూతి అని అంటే మీరు నమ్మి తీరాలి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతి హాసన్ హీరోయిన్గా మేమందరం నటించడం నాకు ఎంతో సంతోషం. చాలా ఇచ్చింది మా ఊరు, నాకు ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలిగా, లేకపోతే లావ్ అయిపోతాను. మరి ముఖ్యంగా జగపతి బాబు గారు, నేను ఇద్దరం పనిచేయటం ఈ సినిమాకి, ఇన్ని సినిమాలు పనిచేసిన నేను, ఇన్ని సంవత్సరాలు 37 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన నేను ఈ సినిమాకు పనిచేయటం మాత్రం ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. ఆ అనుభూతి తప్పకుండా మీకు రేపు సినిమా చూసేటప్పుడు మీకు కూడా అనుభూతి కలుగుతుంది. ఎందుకనంటే చేసేటప్పుడు మాకు వచ్చిన అనుభూతి చూసేటప్పుడు మీకు ఎందుకు రాదు? వస్తుంది, మీకు తప్పకుండా వస్తుంది. స్కూలింగ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉంటాను, ఫ్రెండ్స్తో ఉంటాం ఇష్టం అనుకున్నాను.
ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళావు. ప్రపంచం చూడడానికి అనుకున్నాను. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నాను. నాట్ హ్యాపెనింగ్. మీకు నాకు తెలిసి చాలా కాలం తర్వాత ఒక మంచి కమర్షియల్ సినిమాలో ఒక మంచి కథతో, ఒక మంచి పాత్రలతో, మీకు నచ్చినటువంటి పాత్రలతో, ఒకవేళ మీరందరూ కనుక చాలా మోడర్న్గా అంటే పెరిగిపోయి సిటీల్లో ఉన్న వాళ్ళు కుర్రాళ్ళు మీరందరూ అయితే కనుక పల్లెటూరులో మనకి ఇంత అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయా అనే ఎక్స్పీరియన్సెస్ మీకు వస్తాయి ఈ సినిమా చూస్తే. ఊరిని దత్త తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? వీడిని వాడిని 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 వీళ్ళందరినీ, నిన్ను మొత్తాన్ని దత్తత తీసుకున్నా. తప్పకుండా ఇది మీ మనసుకు నచ్చాలని, మీ మనసుకు నచ్చితే ఆ సినిమా ఎంత గొప్పగా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి శ్రీమంతుడు అనే ఈ సినిమా ఒక గొప్ప, మీ మనసుకు నచ్చినంత హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నేను రాజేంద్ర ప్రసాద్ని కాదు, నారాయణ. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా, రామదండులాగా అందరొక్కటవుదామా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దేవి గారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు కొట్టాల శివ గారు. బికాస్ రాముడి మీద ఈ పాటకి చాలా పాటలు వచ్చాయి, కానీ రాముల వారి పాటని ఒక ఫోక్ స్టైల్లో చెప్పాలని ఆలోచన కొట్టాల శివ గారిది. దాని తగ్గట్టుగానే ఆ ఆలోచన చెప్పిన తడవుగా దేవి ప్రసాద్ గారు మంచి బాణి అందించారు. మంచి ఎనర్జీతో పాటు ఒక చిన్న డివోషనల్ టచ్ ఉండేట్టుగా కూడా ట్యూన్ ఉంటుంది. అలాగే ఫోక్ నేటివిటీకి అనుగుణంగా ఉంటుంది ట్యూన్. రాములోడు వచ్చినాడు రా, దందసదీయ శివధనస్సు ఎత్తినాడు రా. రాముడు గుణగణాలు వర్ణిస్తూనే ఆ గుణగణాలు హీరోయిజానికి, హీరో క్యారెక్టరైజేషన్కి ఆపాదిస్తూ వయా మీడియాగా రాసుకున్న పాట. రాజ్యమంటే లెక్కలేదు రో, దందసదీయ అడవి బాట పట్టినాడు రో. సో ధర్మ మార్గం నడవాలి. సో ధర్మ మార్గం నడిస్తే నేలబారు నడిచాడు. ముందు మామూలుగా మనలాంటి మనుషుల మసులుకున్నా కానీ ఆయన దేవుళ్ళ కొనియాడబడుతున్నాడు. బికాస్ ఆయన ఉన్నటువంటి ఆ లక్షణాలకి, ఆ గొప్ప లక్షణాలకి. పువ్వులాంటి చక్కనోడు రో, దందసదీయ సౌఖ్యమంత పక్కనెట్టరో. ఇలాంటి ఒక కాన్సెప్ట్ రామాయణం నుంచి మనం కాంటెంపరీగా సమాజానికి మనం ఏం చెప్పగలం, ఏం నీతి తీసుకోవాలి దాంట్లో నుంచి అన్న దృష్టిలో ఈ పాటను ఇచ్చేసాం. నారి బట్టి లాగినాడు రో, దందసదీయ నింగికెక్కు పెట్టినాడు రో. నాకు తెలిసి ఇక మీదట రాముల వారి శ్రీరాముని పొందిటన్నిటిలోనూ ఈ పాట లేకుండా సెలబ్రేషన్ సంబరాలు ఉండవని భావిస్తున్నాను. నిజంగా ఐ మస్ట్ థ్యాంక్ కొరటాల శివ గారు, దేవి గారు ఫర్ కమింగ్ అప్ సచ్ ఎ నైస్ సిచ్యువేషన్. ఈ సినిమాలో కూడా ఇది పాట కోసం పెట్టిన పాట కాదు, ఒక కీలకమైన సందర్భంలో వస్తుంది. ఈ సందర్భానికి కూడా ఒక నిజమైన ఒక మీనింగ్ ఉంది, ఒక అర్థం ఉంది. రాములోడు వచ్చినాడు రా, దందసదీయ శివధనస్సు ఎత్తినాడు రా. నారి బట్టి లాగినాడు రా, దందసదీయ నింగికెక్కు పెట్టినాడు రా. బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు, బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు, విలవిలమలు వెళ్ళు విరిచి జనకరాజు అల్లుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. వన్ ఆఫ్ ది బెస్ట్ థీమ్స్ అండ్ ద బెస్ట్ మూవీలో వర్క్ చేస్తున్నాను అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. నాకు థ్యాంక్స్ టు ద డైరెక్టర్ గారు, థ్యాంక్స్ టు ద ప్రొడక్షన్ హౌస్, థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఫర్ కాస్టింగ్ మీ ఫర్ ఇన్ దిస్ మూవీ. సిటీలోకి రాకముందే బస్ ఆపి గొంతు కోసి అక్కడే ఆపేయండి రా. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఈ మూవీలో నేను జగపతి బాబు గారి సిస్టర్లో యాక్ట్ చేస్తున్నానండి. ఇట్స్ మహేష్ బాబు గారి ఫ్యామిలీ సైడ్ నుంచి. నా క్యారెక్టర్ ఇస్ ఇట్స్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇప్పటి వరకు మీరు చూసిన క్యారెక్టర్స్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాట్ బ్యాడ్ కానీ షీఈ్ సెల్ఫిష్, అంతే. షీఈ్ సెల్ఫిష్ అంటే నాది, నా ఫ్యామిలీ, నా కొడుకు అని ఎప్పుడు అనుకుంటూ ఉన్న ఒక క్యారెక్టర్ దీంట్లో. రాహుల్ ఇస్ ప్లేయింగ్ మై సన్ క్యారెక్టర్ దీంట్లో. So I'm keeping my fingers crossed and hoping big hit to this production house and the whole team, and thanks once again to everybody for casting it. Thank you. కన్ను ఎప్పుడు చదవని పుస్తకం
Sitara. This is the first time I'm working in a Mahesh Babu's film, so I'm really excited and thrilled. ఏదో పని చేసి నన్ను కాపాడటానికి కూడా వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. I'm pairing opposite Rajendra Prasad garu. My role is as a homely wife, which comes in the village portion. Shruti Hassan is playing as my daughter. So this is the second time I'm working with her after one Tamil project. It's really interesting subject, very emotional and sentimental, and of course action oriented. సిటీలోకి రాకముందే బస్ ఆపి గొంతు కోసి అక్కడే ఆపేయండిరా. I'm enjoying working in this movie. All of you, please do come and watch the film, encourage us, accept us. Thank you. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. I'm really happy that I'm a part of this film, Srimanthuru. చాలా సంతోషంగా ఉంది because not only is it an opportunity, మహేష్ బాబు లాగా ఒక పెద్ద స్టార్ కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్. జత కలిసే అడుగులు రెండు జత కలిసే. ఆ కల్చర్, ఆ ట్రెడిషన్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. అండ్ ఐ థింక్ ఈ సినిమా మెసేజ్ అందుకే చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఈ జనరేషన్ కి, ఈ టైమ్స్ లో. ఊరిని దత్త తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? వీడిని వాడిని నిన్ను మొత్తాన్ని దత్తత తీసుకున్నా. వర్కింగ్ విత్ ది డైరెక్టర్, ఐ హావ్ టు సే కొట్టాల శివ గారు చాలా పీస్ఫుల్ గా ఉన్నారు. వెరీ జెన్, వెరీ స్వీట్, వెరీ క్లియర్ ఇన్ వాట్ హీ వాంట్స్. So it's really nice having worked on this film. సిటీలోకి రాకముందే బస్ ఆపి గొంతు కోసి అక్కడే ఆపేయండిరా. అందరికీ నమస్కారం. I'm very happy to be part of this movie, and this is such a lovely team, right from the director Mirchi Shiva, Madhi cameraman, and all the technicians. చాలా ఇచ్చింది మా ఊరు నాకు, ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలిగా, లేకపోతే లావ్ అయిపోతాను. It is such a pleasure to work with Mahesh Babu. He's a very simple person, very down to earth. He takes care of every small thing that happens around him. చూడటానికి అలా అనిపించుంటాను కానీ బోర్ కొట్టేస్తాను నీకు. వాడు నాకు మా ఫ్యామిలీకి అర్థం కాడు, అమ్మాయికి ఏం అర్థం అవుతాడు. I must say that I'm acting with Jagapati Babu after Pedarikam. We gave a major hit, and after that we are doing together in this. Very happy to be part of this team. I'm sure you'll all love this movie because we don't forget our soil, do we? I'm sure you'll enjoy. Have fun. రాములోడు వచ్చినాడు రో, నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో, నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో. ఫ్రెండ్స్తో ఉండటం ఇష్టం అనుకున్నాను. ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళావు, ప్రపంచం చూడడానికి అనుకున్నాను. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నాను. నాట్ హ్యాపెనింగ్. నన్ను కూడా నాకు తోచిన చేయండి. Let me also earn some respect. About the movie as such, and we have wonderful artists like Rajendra Prasad garu, and Sitara, Shruti, Sana, Anjana, Nikita, Subraju, lot of people. సిటీలోకి రాకముందే బస్ ఆపి గొంతు కోసి అక్కడే ఆపేయండిరా. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? Very happy to be part of this team. I'm sure you'll all love this movie because we don't forget our soil, do we? I'm sure you'll enjoy. Have fun. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా.